బాలాజీ కథ అనగానే మనకు కలియుగ వైకుంఠం, లక్ష్మీదేవి అలుక, పద్మావతి అమ్మవారితో కళ్యాణం గుర్తొస్తాయి. అయితే ఇదే కథను కాస్త భిన్నమైన కోణంలో ఈనాటి తరానికి అర్థమయ్యేలా ఒక కొత్త శైలిలో చెప్పుకుందాం. 1. వైకుంఠంలో అలజడి. ఒక చిన్న అపార్థం. కథ ఎక్కడో మొదలవ్వలేదు. విశ్వానికే అధిపతి అయిన విష్ణుమూర్తి ఇంట్లోనే మొదలైంది. భృగుమహర్షి వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని, ఛాతిని తన్నడం, స్వామివారు కోపగించుకోకుండా ఆయన పాదాలు ఒత్తడం మనకు తెలిసిందే. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ వక్షస్థలంలోనే నివసించే లక్ష్మీదేవికి ఇది నచ్చలేదు. నన్ను ఆశ్రయించి ఉన్న స్థలాన్ని ఒకరు తంతే మీరు నవ్వుతూ ఊరుకుంటారా? నా ఆత్మగౌరవానికి విలువ లేదా? అని ప్రశ్నించింది. స్వామి ఎంత నచ్చజెప్పినా వినకుండా అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కొల్హాపూర్కు వెళ్ళిపోయింది. పాఠం: ఒక్కోసారి ఎంతటి ప్రేమ ఉన్నా చిన్న అపార్థాలు లేదా ఆత్మగౌరవ పోరాటాలు బంధాల మధ్య దూరాన్ని పెంచుతాయి. దేవుళ్లైనా దీనికి మినహాయింపు కాదు. 2. శ్రీనివాసుడి నయా అవతారం మరియు ఒంటరితనం. లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణుమూర్తికి శూన్యంగా అనిపించింది. ఆమెను వెతుకుతూ ఆయన కూడా భూలోకానికి వచ్చాడు. కాని లక్ష్మీదేవి దొరకలేదు. దాంతో మానసిక ప్రశాంతత కోసం శేషాచలం కొండల్లో, ఇప్పటి తిరుమల, ఒక పుట్టలో చేరి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడ ఆయనకు శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. ఆ సమయంలో వకుళాదేవి కృష్ణావతారంలో యశోద ఆయనకు తల్లిగా మారి లాలించి పాలించింది. 3. పద్మావతితో పరిచయం. ఒక డివైన్ లవ్ స్టోరీ. కాలం గిర్రున తిరిగింది. నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారు. ఈమె లక్ష్మీదేవి అంశే. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక మదపు ఏనుగును తరుముకుంటూ వెళ్తే అది పద్మావతి ఉన్న తోటలోకి దూరింది. అక్కడ శ్రీనివాసుడు, పద్మావతి ఒకరినొకరు చూసుకున్నారు. కాలాలు దాటిన వారి ప్రేమ మళ్లీ చిగురించింది. శ్రీనివాసుడు రాజకుమారి ప్రేమలో పడ్డాడు. లక్ష్మీదేవి కోసం వెతుకుతూ వచ్చిన స్వామికి ఆమె రూపమే అయిన పద్మావతి పరిచయమైంది. 4. పెళ్లి ఖర్చులు మైనస్ కుబేరుడి లోన్. రుణం. ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. పెళ్లి ఫిక్స్ అయింది కాని ఆకాశరాజు కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడి దగ్గర డబ్బుల్లేవు. ఎందుకంటే వైకుంఠాన్ని వదిలి ఖాళీ చేతులతో వచ్చాడు కదా. అప్పుడు శ్రీనివాసుడు ఇరుకునపడి దేవతల ధనాధిపతి అయిన కుబేరుణ్ణి ఆశ్రయించాడు. రుణం మొత్తం 1,00,00,000 నయాపైసలు, బంగారు నాణేలు. షరతు: కలియుగం అంతమయ్యే వరకు కేవలం వడ్డీ మాత్రమే కట్టాలి. ఆ తరువాత అసలు తీర్చాలి. సాక్షులు: బ్రహ్మదేవుడు, శివుడు. ఈ అప్పుతో శ్రీనివాసుడు, పద్మావతుల కళ్యాణం ఘనంగా జరిగింది. 5. తిరుమల కొండపై కలియుగ దైవం. పెళ్లైన తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసింది. ఆమె కూడా అక్కడికి వచ్చింది. లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరూ శ్రీనివాసుడిని ప్రశ్నించారు. ఆ ఇద్దరి ప్రేమ, భక్తి మధ్య శ్రీనివాసుడు శిలగా, విగ్రహంగా మారిపోయాడు. స్వామి శిలగా మారడం చూసి తట్టుకోలేక అమ్మవార్లి ఇద్దరూ ఆయన వక్షస్థలంలో రెండువైపులా చేరిపోయారు. అలా లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లను తన గుండెల్లో ఉంచుకుని భక్తుల కష్టాలను తీరుస్తూ, కుబేరుడి అప్పు తీర్చడానికి భక్తుల ఇచ్చే తలనీలాలు, కానుకలను హుండీ ద్వారా స్వీకరిస్తూ వెంకటేశ్వరస్వామిగా తిరుమలకొండపై కొలువై ఉన్నాడు. ఈ కథలోని కొత్త కోణం, ద మోడర్న్ టేక్. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, విశ్వాన్ని నడిపించే దేవుడైనా